అసెంబ్లీలో నేను ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేర్లు చీనాలకు మార్పడానికి బాగా ఇంట్రెస్ట్గా చూపెట్టింది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు నేను 4 పేర్లు నేను చెప్పడం జరిగింది. హైదరాబాద్ని భాగ్యనగరంగా, నిజామాబాద్ని ఇందూరుగా, వరంగల్ని ఓరుగల్లుగా, ఆదిలాబాద్ని ఇదిలాపురంగా మార్చాలని మేము డిమాండ్ చేసినాము. హైదరు, సికిందర్, నిజాం, కరీం, ఆదిల్ ఇవన్నీ ఒకప్పుడు ముస్లిం పరిపాలన ఉన్నప్పుడు పేర్లు ఉండేవి. లేదా మైనార్టీలకు భయపడి పేర్లు మార్చుకుంటే మాత్రం మేము దానికోసం పోరాటం. కొత్త బిచ్చగానికి పొద్దెరగనట్టు హైదరాబాద్కు, ఆదిలాబాద్కు, నిజామాబాద్కు, వరంగల్కు పేర్లు మార్చాలట. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అర్థం చేసుకోవాలి. కొత్తగా ఎమ్మెల్యే అయిండు, ఏదో విధంగా ఆయన కూడా అధిష్టానం దృష్టిలో పడాలని, ఆయన కూడా పోలరైజేషన్లో ఒక భాగస్వామి కావాలని చెప్పి ఆలోచన లేకుండా మాట్లాడుతుండు. ఈరోజు బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్రలో ఔరంగాబాద్లు ఉన్నాయి, అహ్మదాబాద్లు, ఔరంగాబాద్లు చాలా బాధలు ఉన్నాయి. సో మీరు దయచేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణలో మీ యొక్క ఆలోచనను తెలంగాణ ప్రజలకు అంటగట్టొద్దని, ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చి 60 రోజులైంది. మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేస్తామే తప్ప మీలాంటి చెత్త ఆలోచనల కోసం పనిచేయం. ఎన్నో సమస్యలతోటి సతమతమవుతున్న తెలంగాణలో మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా నిజామాబాద్ ప్రజలకు గెలిపించిర్రు. ఓ మంచి ఆలోచనతోటి నిజామాబాద్ ప్రజలకు ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిన రాష్ట్రాన్ని మనం ఎలా గాడిలోకి తెచ్చుకోవాలని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.